దేశ స్వాతంత్రానికి జాతి నిర్మాణానికి మహాత్మా గాంధీ అందించిన అమూల్యమైన సేవలు చేసిన త్యాగాలు అందరికీ ఆదర్శప్రాయమని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లాపాల్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీలో జాతిపిత వర్ధంతి వేడుకలను మండల హస్తం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి అహింస మార్గంతోనే దేశానికి గాంధీజీ స్వాతంత్రాన్ని సాధించి పెట్టారని వెల్లడించారు. ఆయన సూచించిన సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అమలు చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేక గులాబీ పార్టీ నేతలు నాయకులు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి వర్ధంతి రోజు సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జాతి పితాకు ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. మరి భారతదేశంలోనే ఒక జాతిపితగా బాపు అని పిలుచుకుంటున్నామంటే ఇలా స్వాతంత్ర ఉద్యమంలో మరి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలని చెప్పి మరి విద్వేషాలకు తావివ్వకుండా స్వాతంత్ర ఉద్యమానికి పురుడు పోసినట్టు జాతిపిత గారు మరి వారి ఆశయ సాధన గురించి యావత్ యువత మరి ఎంతసేపు యువత పెడదారిన పడకుండా మరి వారి ఆశయాలను స్మరించుకుంటూ వారిని ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి మన జాతి పిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరి వారిని స్మరించుకుంటూ నివాళులు అర్పించాం. మరి 200 సంవత్సరాలకు పైగా మరి ఆంగ్లేయుల పాలనలో బందీలో ఉన్నటువంటి ఈ భారతీయులను సంఖ్యలు తెంపి మరి ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామంటే వారి యొక్క ఉద్యమాల వల్లనే మరి ఈరోజు మనందరం స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నాం. మరి ఆ రోజు అహింసావాదంతో హింస వద్దు అని చెప్పి మరి ఆంగ్లేయులపై సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహంతో పాటుగా సహాయ నిరాకరణ ఉద్యమంతో క్విట్ ఇండియా ఉద్యమాలను చేపట్టి మరి ఇలా భారతదేశానికి స్వతంత్రాన్ని సిద్ధించినటువంటి ఘనుడు మహాత్మా గాంధీ గారు. మరి వారి ఆశయాలను నెరవేర్చుకుంటూ వారి ఆశయాల కోసం నిరంతరం పనిచేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి మరి కాంగ్రెస్ మండల పక్షాన మేము చెప్తా ఉన్నాం.